పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. దేవుడు గత కాలాన్ని బట్టి గత కాలమంతా కూడా దేవుడు ఎంతగానో మనల్ని మన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఈ దినాన్ని చూసే భాగ్యం మనం అందరికీ దేవుడు మనకిచ్చినందుకు అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. మీ అందరు క్షేమం కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని వచ్చి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఆఖరి దినాల్లో, కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనమున్నాం, అంత్య దినాల్లో మనమున్నాం. ప్రియులారా, ఎందరో అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతూ ఉన్నారు. అనేకులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాలగర్భంలో కలుస్తున్నారు, కనుమరుగైపోతున్నారు. మరి ఎప్పుడు తిరిగి రాని అటువంటి లోకానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ దినం చూసే భాగ్యం కలిగి ఉన్నామంటే, చనిపోయినటువంటి వారికంటే మనం ఏమాత్రం గొప్పవారం కాము. అయినను మనం బ్రతుకున్నామంటే మన నీతి, యథార్థత, భక్తి ఏమాత్రం ఆధారం కాదు. అయితే ప్రియ సహోదరులారా, కేవలం దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా దేవుడు కాపాడాడు. మీ అందరి నిమిత్తమై ప్రతినిత్యం మా పెనియల్ మినిస్ట్రీలో ప్రార్థన టీమ్స్ వారు ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నారు. ప్రియులారా, మీరందరూ కూడా ప్రతినిత్యం ప్రార్థన, విజ్ఞాపనలు చేయాలి. నశిస్తున్న ఆత్మలు దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి హక్కుదారులు ఉన్నట్లుగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నశిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తా ఉంది. రాజుల కొరకు, అధికారుల కొరకు, గొప్పవారి కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు నేను కొద్ది నిమిషాలు పంచుకుంటాను. దేవుని యొక్క వాక్యంలో 121 దావీదు కీర్తన 1వ వచనాన్ని నేను చదువుతాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడిందంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ప్రియులారా, ఈరోజు నేను బోధించే అంశం ఏమిటి అంటే, దాని పేరేంటంటే దేవుని యొక్క సహాయము అనే అంశాన్ని గురించి నేను మీతో కొద్దిసేపు బోధిస్తాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ప్రియులారా, దావీదు అంటున్నటువంటి మాట, కొండల తట్టు అనగా, కొండలంటే పై భాగంలో హైట్లో ఉంటాయి. ప్రియులారా, కొండలు ఎట్లా ఉంటాయో మీకు తెలుసు చాలామందికి. కొండలంటే పర్వతంలు అనుకోవచ్చు, ఇంకా ప్రాంతీయ భాషలో చెప్పాలంటే గుట్టలు అనుకోవచ్చు, పర్వతాలు అనుకోవచ్చు, ఎత్తైనటువంటి స్థలాలను కూడా కొండలు అని అంటారు. ప్రియులారా, కొండల మీద పాతకాల దినాల్లో ఎవరు ఉండేవారు అంటే, ఆ కొండల పైన రాజులు అనేవారు గోపురాలను నిర్మించుకొని, వారి గోపురములను కట్టుకొని, ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి, ఆ కొండల్లో ఊర్లో ఉన్న ప్రజలందరికంటే పై స్థానంలో ఉండి వారు పరిపాలన చేసేటటువంటి వారు. అటువంటి సమయంలో ఎత్తైనటువంటి స్థలాల్లో లేదా ఉన్నతమైనటువంటి స్థలాల్లో గొప్పవారు, పేరు ప్రఖ్యాంతులు కలిగిన వారు, ధనము, డబ్బు, ఎండి బంగారం, మిద్దె మేడలు కలిగినటువంటి వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు ఆ కొండల పైన నివసించేటటువంటి వారు. దావీదు తన కష్టకాలంలో, తనకు కష్టాలు వచ్చినప్పుడు, తనకు సహాయము అవసరమైనప్పుడు అయితే ఆ కొండల వైపు చూసేటట్టు. ఎందుకంటే నాకంటే ఉన్నతమైన స్థాయిలో చాలామంది ధనము, డబ్బు కలిగినటువంటి వారు, బంగ్లాలు, భవంతులు కలిగిన వారు ఉన్నారు. వారు ఏ రకంగా నాకు సహాయం చేస్తారని వారి యందు నమ్మకం ఉంచి వారి వైపు చూసిందట. అయితే వారి నుండి సహాయం దొరకలేదు. అయితే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ప్రియులారా, గొప్పవారి వైపు చూస్తున్నాను, సహాయం దొరకలేదు. ప్రియులారా, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వారిని చూశాడు, సహాయం దొరకలేదు. అదే కాకుండా ధనము, డబ్బు, ఎండి బంగారం, మిద్దె మేడలు కలిగిన వారి వైపు చూశాడు భక్తుడైన దావీదు, సహాయం వారికి దొరకలేదు. అటువంటి సమయంలో నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నిజంగా వాళ్ళ వైపు చూసినా నాకు దొరుకుతలేదు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ప్రియులారా, అదే దావీదు అంటున్నాడు, అయితే యెహోవా వలన నాకు సహాయము కలుగుచున్నది. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు,
దేవుని యొక్క వాక్యంలో 121 దావీదు కీర్తన 2వ వచనంలో యెహోవా వలన నాకు సహాయం కలుగును అనే మాట రాయబడింది. అదే కాకుండా ప్రియులారా 124 దావీదు కీర్తన 8వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మనము సహాయము పొందుచున్నాము అనే మాట రాయబడింది. ప్రియులారా భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే మనుషులకు సహాయం కలుగుతుంది, కానీ ఈ లోకములో ఎవరి నుండి సహాయం కలగదు. ప్రియులారా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరి సహాయం కొరకు నువ్వు వేచి ఉంటున్నావో, ప్రియులారా నీ జీవితాల్లో ఎవరన్నా సహాయం చేస్తారేమో అని దినమెల్లా చేతులు చాపి వారి కొరకు నువ్వు వేచి ఉంటున్నాయేమో, నీకు సహాయం దొరుకుతలేదేమో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా వలనే నాకు సహాయం కలిగింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనిషి నుండి నీకు సహాయం దొరకదు, ఏ వ్యక్తి నుండి నీకు సహాయం దొరకదు, ఏ ధనవంతు నుండి నీకు సహాయం దొరకదు, ఏ డబ్బు కలిగిన వారు నీకు సహాయం చేయలేరు, ఏ బంగ్లాలు భవంతులు కలిగిన వారు సహాయం చేయలేరు, ఏ ధనవంతులు గొప్పవారు ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు నీకు సహాయం చేయలేరు. ఏ ఎమ్మెల్యే ఎంపీ, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తులు, ఏ ధనవంతులు ఎవరు నీకు సహాయము చేయలేరు. వారి నుండి ఏమాత్రం నీకు సహాయము దొరకదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 33 అధ్యాయం 26 వచనంలో మనం చదివితే గనుక ఇక్కడ ఒక మాట రాయబడింది, యేషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అనే మాట రాయబడింది. నీకు సాయం చేసేవాడు ఈ లోకములో ఎవరు లేడు. ఈ వాక్య ప్రకారం నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తుంటే మొన్నటి వరకు ఇశ్రాయేలు దేశానికి, ప్రియులారా ఇంకా అనేక పక్క దేశాలకు యుద్ధం జరిగినప్పుడు, కొన్ని దేశాలకు ఆహారం లేనప్పుడు ఆ దేశాలకు సహాయం చేయడానికి కొంతమంది, కొన్ని దేశాల వారు ఓడల మీద, కొన్ని దేశాల వారు ఫ్లైట్ల మీద వెళ్ళి వారికి సహాయం చేశారు. ఏ రీతిగా ఆ ఓడల మీద ఫ్లైట్ల మీద పైనుండి వెళ్ళి ఎట్లా సహాయం చేశారో అటనే ప్రియులారా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆకాశవాహనుడై దేవుడే ఇక్కడ యేషూరును దేవుణ్ణి పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై ఆయన వచ్చుచున్నాడు, దిగొస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై పరలోక నుండి దిగచ్చే దేవుడని బైబిల్ సెలవిస్తుంది. ఎవరో సహాయం చేస్తారని, ఎవరో నీకు ఇస్తారని, ఎవరో నీకు ఆ యొక్క హెల్ప్ చేస్తారని నువ్వు అనుకుంటున్నామో కానీ ఎవరు నీకు సహాయం చేయలేరు. దేవుని యొక్క వాక్యాల్లో ఈ రీతిగా రాయబడింది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఆ మిస్పాకును షేనూకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టినట. ప్రియులారా దేవుడు సాయం చేసి నేను ఒక గుర్తు పెట్టుకున్నాడు, ఇది దేవుడు వలన జరిగింది. దేవుడు సాయం చేస్తేనే మనం బ్రతికినాం, యుద్ధమందు దేవుడు సాయం చేస్తేనే మనం జయం పొందినాం, దేవుని సహాయం వల్లనే ఈ స్థితికి వచ్చాం అని చెప్పి ఒక రాయిని గుర్తుపెట్టుకొని ఆయన దీనికి ఎబెనేజర్ అని పేరు పెట్టి దేవుని సహాయం అని చెప్పి గుర్తుపెట్టుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో సహాయం అనేది దేవుని నుండి వస్తుంది, కానీ ఈ లోకంలో ఎవరి నుండి కూడా సహాయం అనేది రాలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 18వ దావీదు కీర్తన 29వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఒక మాట రాయబడింది, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతును అంటాడు దావీదు. నీ సహాయము వలన నేను సైన్యమును జయిస్తా, నీ సహాయము వలన నేను ప్రాకారాలను దాటుతాను. ఎన్ని అడ్డులు వచ్చినా నేను దాన్ని దాటగలుగుతా, ఎందుకంటే నీ సహాయం నాకుంది. ప్రియులారా ఎన్ని యుద్ధాలు వచ్చినా నీ సహాయం వలన దాంట్లో జయం పొందుతా, నేను ఓడిస్తా వాళ్ళను, ఎందుకంటే దేవుని యొక్క సహాయము నాకు ఉంది గనక అని చెప్పి దావీదు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఇంకా చదివినట్లయితే సమూయేలు రాసినటువంటి ఆ యొక్క 2వ గ్రంథం 22వ అధ్యాయం 30 వచనాల్లో మనం చదివితే ఇక్కడ ఇంకో మాట రాయబడింది. ఏంటిదంటే నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును,
నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సహాయం ఉంటే మనం సైన్యముని జయిస్తాం. దేవుని సహాయం ఉంటేనే ఎటువంటి అడ్డులు ఆటంకాలు వచ్చినా దాన్ని దాటగలుగుతాం, ప్రాకారాలను మనం దాటగలుగుతాం. దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ప్రాకారం దాటలేం. దేవుని యొక్క సహాయం లేకపోతే మనం సైన్యమును జయించలేం. దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏ సహాయం పొందుకోలేం. దేవుని యొక్క సహాయం లేకపోతే దేంట్లో మనం మేలు పొందలేం. ప్రియులారా, దేంట్లోనైనా మనం ఆ యొక్క దేవుని యొక్క సహాయం ఉంటే ఏదైనా మనం మేలు పొందొచ్చు, ఏదైనా మనం జయించవచ్చు. దేవుని యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఇక్కడ చదివినట్లయితే, యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి అనే మాట రాయబడింది. ప్రియులారా, యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని సహాయం వాళ్ళకి కలిగింది కాబట్టి శత్రువులందరూ వాళ్ళు పడిపోయారు. ఆ యుద్ధం చేసినటువంటి ఇశ్రాయేలీయులు మాత్రము నిలవగలిగారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సహాయం మనకున్నప్పుడు ఎటువంటి సమస్య అయినా మనం జయించగలుగుతాం. దేవుని సహాయం మనకున్నప్పుడు ఎటువంటి ఎంత పెద్ద అప్పైనా మనం తీర్చగలుగుతాం. దేవుని సహాయం మనకున్నప్పుడు ఎటువంటి రోగాలైనా జయించగలుగుతాం. దేవుని సహాయం మనకున్నప్పుడు ఎంతమంది శత్రువులు మన మీద దాడి చేసినప్పటికీ కూడా మనం జయించగలుగుతాం. అవి కోర్టు కేసులే కావచ్చు, అవి సంఖ్యలే కావచ్చు, అది అప్పులే కావచ్చు, అవి రోగాలే కావచ్చు, అది శత్రు శోధనే కావచ్చు, అది మోయలేని బరువు బాధ్యతలు కావచ్చు, నువ్వు నడవలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు. దేవుని యొక్క సహాయం ఉంటేనే తప్ప నువ్వు దాంట్లో జయం పొందలేవు. దేవుని యొక్క సహాయం వలన నువ్వు ప్రాకారాలను దాటుతావు. దేవుని సహాయం వలన నువ్వు యుద్ధంలో సైన్యమును జయిస్తూ ఉంటావు. దేవుని యొక్క సహాయం ఉంటే తప్ప యుద్ధమందు నువ్వు దేవుని యొక్క సహాయం లేకపోతే నువ్వు శత్రువులను జయించలేవు, శత్రువులు ఓడిపోలేరు. ఇక్కడ ఏం రాయబడిందంటే, యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని పోబడు వరకు రుబేనీయులను గాదీయులను మనషి అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి అనే మాట రాయబడింది. నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క సహాయం వలన సైన్యమును జయించారట, యుద్ధములో జయం పొందారట, శత్రువులు ఓడిపోయారట, ప్రాకారాలను దాటారట. ప్రియులారా, దేవుని యొక్క సహాయం మనకుంటే మనం ఏదైనా చేయగలం. దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏది చేయలేం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది. 60వ దావీదు కీర్తన 11వ వచనంలో మనం చదివితే, మనుషుల సహాయము వ్యర్థం. దేవుని యొక్క సహాయం లేకపోతే శత్రువులను జయించలేవు, ప్రాకారాలను దాటలేవు, యుద్ధంలో జయం పొందలేవు, అప్పులు తీర్చలేవు, అనారోగ్యం నుండి విడుదల పొందలేవు, శత్రువుల ఎదుట నీ జీవితాల్లో తలెత్తుకొని పైకెత్తుకొని నడవలేవు, నీ జీవితాల్లో దేంట్లో జయము పొందలేవు. ఎందుకంటే మనుషుల సహాయము వ్యర్థము, దేవుని యొక్క సహాయమే నిజమైంది అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 108వ దావీదు కీర్తన 12వ వచనంలో, మనుషుల సహాయం వ్యర్థం, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచే అంటున్నాడు. మనుషుల సహాయం మాకుంటే వ్యర్థం. నీ సహాయం ఉంటే చాలు మేము శత్రువులను తరుముతాం. నీ సహాయం ఉంటే చాలు మేము అప్పులను తరిమి కొడతాం. నీ సహాయం ఉంటే చాలు మేము రోగాలను తరిమి కొడతాం. నీ సహాయం ఉంటే చాలు మేము అన్నిట్లో జయం పొందుతాం. మనుషుల సహాయం వ్యర్థము దేవా. దేవా, శత్రువులను జయించడానికి నీ సహాయం మాకు కావాలని చెప్పి భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు. నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క సహాయం మనకు తప్పకుండా అవసరం. అందుకొరకే దావీదు అంటాడు, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నారు, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. ప్రియులారా, ఎక్కడి నుండి వస్తుందంటే మనుషుల వలన సహాయం దొరకదు, కానీ దేవుని నుండే సహాయం దొరుకుతుందని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాల్లో స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే, ప్రియులారా, దేవుని సహాయం ఉంటే చాలు మనం జయం పొందుతాం, శత్రువులను జయిస్తాం, ప్రాకారాలను దాడుతాం, యుద్ధంలో జయం పొందుతాం, అన్నిట్లో జయం పొంది ప్రియులారా, అపజయం అనేది మనకు ఉండదు. అన్నిట్లో జయవీరులుగా మనం జీవించగలుగుతాం. ప్రియులారా, మనం అన్నిట్లో జయం పొందాలంటే దేవుని యొక్క సహాయం మనకు తప్పకుండా అవసరం. నీకు బలం ఉన్నదని నువ్వు భ్రమపడకు, నీకు ధనం ఉన్నదని భ్రమసిపోకు, నీకు అందం ఉన్నదని నిజంగా ఆనందపడకు, నీ జీవితాల్లో నీకు బలగం ఉన్నదని చెప్పి భ్రమపడకు.
ఎవరు నీకు సహాయం చేయలేరు. కానీ నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమల్లో, నీ ప్రతి అవసరత, ప్రతి అక్కర్లో నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తుల వారు. ఆయన సహాయం నువ్వు కోరొచ్చు. ప్రియులారా, ఆయన యొక్క సహాయాన్ని దేవా నాకు దయచేయని చెప్పి నువ్వు కోరుకుంటే చాలు. ఈ సాయం కొరకు నువ్వు గొర్రెలను, మేకలను అర్పించవలసిన అవసరం లేదు. కోడు లేదో జీవులను సమర్పించవలసిన అవసరం లేదు. కేవలం దేవుడి సన్నిధిలో దేవాన్ని సహాయం నాకు దయచేయని నువ్వు కోరుకుంటే చాలు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై నీ దగ్గర దిగొస్తాడు. హల్లెలూయా. ఎందుకొరకు వస్తాడు? నీ గొర్రె మేకలను తినడానికి కాదు. ఎందుకొరకు దిగొస్తాడు? నీ ధన డబ్బు, నీ ఆస్తి అంతస్తులను అనుభవించడానికి కాదు, నీకు సహాయం చేయడానికి. నీ అన్నదమ్ములు నీకు సాయం చేయలేకపోతున్నారేమో, నీ అక్క చెల్లెలు నీకు సాయం చేసేవారు లేరేమో, నీ బంధుమిత్రులు నీకు సాయం చేసేవారు లేరేమో, నీ స్నేహితులు నువ్వు సాయం కొరకు వేడుకుంటున్నప్పుడు నీ జీవితాల్లో నేను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారేమో. కానీ ఆకాశ వాహనుడై నీకు సహాయం చేయడానికి ఆయన పరలోకం నుండి దిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో లోక సంబంధమైన మనసుల సాయం వ్యర్థం. దేవుని యొక్క సాయమే నిత్యం ఉంటుంది. ఆకాశ వాహనుడై ఆయన పరలోకం నుండి ఆయన దిగి రాబోతున్నాడు. ప్రియులారా, ఆయన సహాయం మనం పొందుకోవాలంటే ఏదో చెల్లించవలసిన అవసరం లేదు. ఏం చేస్తే ఆయన సహాయం మనకు చేస్తూ ఉంటాడు. ఏమి పనులు మనం చేస్తే మనం ఆయన సహాయం పొందుకుంటామంటే, ఒకటి బైబిల్ గ్రంథంలో 115 దావీదు కీర్తన 9వ వచనంలో మనం చదివితే ఒక మాట రాయబడింది. అదేంటంటే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడు. ప్రియులారా, దేవుని యొక్క సహాయాన్ని మనము పొందుకోవాలంటే మనం దేవుని నమ్మాలా. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి అంటే నమ్మరు, అది పరమతం అనుకుంటారు. యేసుక్రీస్తుల వారు ఏ ఖండంలో జన్మించాడో తెలుసా? మన ఆసియా ఖండంలో జన్మించాడు. ఈ ఆసియా ఖండంలోనే యెరూషలేము ఉంది. ఆ యెరూషలేమే మన ఆసియా ఖండంలో ఉన్నది. యేసు ప్రభుల వారు ఆఫ్రికా ఖండంలో జన్మించలేడు, అమెరికా ఖండంలో జన్మించలేడు, ఆస్ట్రేలియా ఖండంలో జన్మించలేడు, ఐరోపా ఖండంలో జన్మించలేడు. కానీ ఆసియా ఖండంలో జన్మించాడు. ఆ ఖండమే మన ఖండం. ఆ ఖండంలోనే మనం ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, ఈనాడు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఆయన అమెరికాలో దేవుడు ఎందుకు నమ్మాలని అనుకుంటారు. ప్రియులారా, ఆయన అమెరికాలో దేవుడు అని బైబిల్లో ఎక్కడ లేదు. ప్రియులారా, యేసు క్రీస్తు ఆ అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని మాట రాయబడింది. యేసు అనే మాటకు రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు, తండ్రి, రక్షకుడు, నిజమైన దేవుడు ఆయనే. భూమి ఆకాశములను పుట్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరూ అనే మాటకు బహువచనం. నీవంటే ఏకవచనం, మనమంటే బహువచనం. ఆయన అందరికి దేవుడు అని రాయబడింది కానీ కొందరికని లేదు. ఆయన అందరి దేవుడు అని, అందరి ప్రభు అని రాయబడింది కానీ ఒక్కరికి ప్రభు అని చెప్పి బైబిల్ ఎక్కడ లేదు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు అందరికీ దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏ కులం తక్కువ అని నేను చెప్పట్లేదు. కులాలు అనేటివి బైబిల్లో కూడా ఉన్నాయి, కానీ అందరూ ఒక్కటే అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడే. దేవుడికి నరులకు, మనుషులందరూ ఒక్కడే, మనుషులందరికీ దేవుడు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ దేవుడే నిన్ను నన్ను పుట్టించాడు. ఆ పుట్టిన దేవుని మనం నమ్ముకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే దేవుని నమ్మాలి. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడం. దేవుడు మనకు సహాయకుడిగా ఉండాలంటే, సహాయం చేసే దేవుడిగా మనకు ఉండాలంటే, దేవుని సహాయాన్ని మనం పొందాలంటే దేవుని నమ్మాలా. ఈనాడు చాలామంది దేవుని నమ్మే బదులు దయ్యాలను నమ్ముతున్నారు. చాలామంది దేవుని నమ్మే బదులు ఎన్నిటినో నమ్మి చెడిపోతున్నారు. ధనము నమ్ముతున్నారు, డబ్బు నమ్ముతున్నారు, ఎండి బంగారాలు నమ్ముతున్నారు, ధనవంతులను నమ్ముతున్నారు, మనుషులను నమ్ముతున్నారు. బైబిల్ చెప్తుంది మనుషుల సహాయము వ్యర్థము. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది ధనం నమ్ముకుంటున్నారు. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ధనమును నమ్ముకునేటటువంటి వాడు పాడైపోతాడు అనే మాట రాయబడింది. చాలామంది రాజులను, అధికారులను నమ్ముకుంటారు. ప్రియులారా, 118 దావీదు కీర్తన 6-7 వచనాల్లో రాజుల చేతనే నరుల చేతనను రక్షణ లేదు, వారిని నమ్మకండి అనే మాట రాయబడింది. ప్రియులారా, చాలామంది రాజులను, అధికారులను నమ్ముకుంటారు. ప్రియులారా, అధిపతులను నమ్ముకుంటారు. చాలామంది ధనమును నమ్ముకుంటారు. ధనం నమ్ముకునేటటువంటి వాడు పాడైపోతాడని చెప్పి రాయబడింది. ప్రియులారా, మరి ఎవరిని నమ్మాలా? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 46వ దావీదు కీర్తన 1-2 వచనం ఏం చెప్తుందో తెలుసా? దేవుడట ఆశ్రయమట, రెండోది దుర్గమట, మూడోది ఆపద కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడు అనే మాట బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం.
ఆశ్రయం ఏంటి? వర్షం పడినప్పుడు మనం గొడుగు పట్టుకుంటాం, మన తల మీద వర్షం పడకుండా కాపాడుతూ ఉంటుంది. ప్రియులారా, దుర్గం అంటే మనం చుట్టూ గోడలు పెట్టుకొని ముందు దర్వాజా డోర్స్ పెట్టుకుంటాం, దీంట్లో ఒక పాము తేలు కానీ శత్రువులు రాకుండా డోర్ పెట్టుకుంటాం, దీని దుర్గం అంటారు. అదే కాకుండా ఆపద కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అంటే మనకిల్లున్నాయి, ఇంట్లో ఉన్నప్పుడు కిటికీలు పెట్టేస్తాం, డోర్లు పెట్టేస్తూ ఉంటాం, దీన్ని మనం నమ్ముకుంటాం. శత్రువులు కానీ దొంగలు కానీ రాకుండా మనకిల్లుంది, దీన్ని మనం నమ్ముకుంటాం. అదే కాకుండా పాములు తేళ్ళు రాకుండా, ఏ విష పురుగు రాకుండా ఆ యొక్క ఇల్లంతా కూడా సేఫ్టీగా ఉన్నదని మనం ఎట్లా నమ్ముకుంటామో అట్నే దేవుడు కూడాట, దేవుడు ఆశ్రయంగా ఉంటాడట, దుర్గంగా ఉంటాడట, ఆపది కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడట. ప్రియా సహోదరుడా, ఎవరిని నమ్మినా నీకు ఒకరిని మోసం చేస్తూ ఉంటారు. నీ బంధువులను నమ్మినా, స్నేహితులను నమ్మినా, ధనము నమ్మినా, డబ్బు నమ్మినా, ఎవరిని నమ్మినా నీకు మోసం జరుగుతుంది. కానీ నీ ఆపదల్లో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, శ్రమల్లో నమ్ముకోదగిన సహాయకుడున్నారు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. నీ రోగాలు వచ్చినప్పుడు ఆయన నమ్మొచ్చు, నీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన నమ్మొచ్చు, నీ భర్త నిన్ను వదిలిపెట్టినప్పుడు నమ్ముకోవచ్చు, నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నమ్ముకోవచ్చు, ప్రియులారా నీ పిల్లలు నిన్ను కాదన్నప్పుడు నమ్ముకోవచ్చు. నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో నా అనేవారు ఎవరైతే నువ్వు నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టినప్పుడు ఆయన నేను నమ్ముకోవచ్చు. ఆయన నేను ఎప్పుడు కాపాడే దేవుడు కానీ నేను త్రోచివేసే దేవుడు కాదు. దేవుడు ఆశ్రయం, దుర్గం, ఆపద కాలంలో నమ్ముకోదగినటువంటి సహాయకుడు. ఆయన నమ్ముకుంటే నీకు సహాయం చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 115 దావీదు కీర్తన అదే 10వ వచనంలో చదివినట్లయితే, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము అనే మాట రాయబడింది. అదే 11వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము అనే మాట రాయబడింది. నా ప్రియ సహోదరుడా, అహరోను వంశస్థులారా నమ్మండి, మీకు సాయంగా ఉంటాడు, సహాయంగా ఉంటాడు. ఇశ్రాయేలు వంశస్థులారా ఆయన నమ్మండి, ఆయన మీకు సహాయంగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి, ఆయనని మీకు సహాయకుడిగా ఉంటాడు, కేడంగా ఉంటాడు. దేవుడు మనకు సహాయము చేయాలంటే, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏందో తెలుసా? ఒకటి దేవుణ్ణి మనం నమ్మేవారికి ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అనగా దేవుని నమ్ముకోవాలి. రెండవది ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టుకొని మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 33వ దావీదు కీర్తన 21వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఏమిటంటే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు అని రాయబడింది. ప్రియులారా, దేవుడు మనకు సహాయం చేయాలంటే, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఒకటి దేవుని నమ్మాలి. రెండవది ఏంటంటే దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని జీవించాలి. ఈ లోకంలో ఎవరి కొరకు కనిపెట్టుకుంటారు, ఏదన్నా సహాయం చేస్తారని. ప్రియులారా, ఈ లోకంలో ఎవరేం చేయలేరు, దేవుని కొరకు కనిపెట్టాలి. దేవా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీ సహాయం నాకు అవసరం, దేవా నీ దయ నాకు అవసరం, దేవా నీ సహాయం నాకు అవసరం, దేవా నీ కృప నాకు అవసరం, దేవా నీ సహాయం నాకు అవసరం అని దేవుడి కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, యెహోవా మీద ఆశ పెట్టుకొనుడి, యెహోవా విషయాల్లో యెహోవా కొరకు కనిపెట్టుకొనుడి, యెహోవా యొద్ద కృప దొరుకుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. నా ప్రియ సహోదరుడా, ప్రియులారా, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకొని జీవించాలి. ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించినప్పుడు మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొని చున్నది కనుక ఆయన వలననే మనకు సహాయము కలుగుతున్నది, ఆయనే మనకు కేడంగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. మూడవది, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో మనం చేయవలసినటువంటి పని ఏంటిదో తెలుసా? 35వ దావీదు కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే, కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై వేచి నిలువు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే ఒకటవది మనం దేవుని నమ్మాలి, రెండవది ఏంటంటే దేవుని దగ్గర మనం కనిపెట్టుకొని జీవించాలి. అదే పనివాడు ఆ యొక్క యజమానుడి తట్టు కనిపెట్టినట్టు, కావలివాడు ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి తెల్లవారు జాము కొరకు కనిపెట్టుకుంటున్నట్లు, ప్రియులారా ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా
మనం కనిపెట్టాలి. మూడవది ఏంటంటే మన జీవితాల్లో మనం దేవుని సహాయం పొందాలంటే మన దేవుడి దగ్గర మనం మొరపెట్టాలి. దేవా, ఇక్కడ ఏమన్నదంటే కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 38వ దావీదు కీర్తన 22వ వచనాల్లో ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? రక్షణకర్తమైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 40వ దావీదు కీర్తన 17వ వచనంలో మనం చదివితే ఇక్కడ ఒక మాట రాయబడింది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే నా దేవా, ఆలస్యము చెయ్యకుమో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో 44వ దావీదు కీర్తన ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో 26వ వచనంలో మనం చదివితే ఇక్కడ రాయబడింది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా సహాయమునకు దేవాలెమ్ము, దేవాలే అని చెప్పి తన ప్రార్థన ద్వారా దేవుణ్ణి పురుగొల్పుతున్నాడు, లేపుతూ ఉన్నాడు. దేవా సాయించని తన శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర దేవుని సహాయం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే 70వ దావీదు కీర్తన ఇక్కడ 1వ వచనంలో మనం చదివితే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క 2వ వచనంలో నా ప్రాణం తీయజూచువారు సిగ్గుపడి అవమానం నొందుదురు గాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురు గాక అని ప్రతినిత్యం దేవుడికి తన కష్టములో నష్టంలో దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. 79వ దావీదు కీర్తన అదే 9వ వచనంలో కనుక మనం చదివితే, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో, కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజునుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి గాని యెహోషాపాతు దేవుడికి మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధం నుండి వారు తొలగిపోయినట్లు చేసెననే మాట రాయబడింది. యెహోషాపాతుకు యుద్ధం ఎదురైనప్పుడు తన యుద్ధ కాలంలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అతడికి సహాయం చేసిండు. నా ప్రియ సహోదరుడా, నీ కష్టాల్లో దేవుని సహాయం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది దేవుడికి మొరపెట్టాలనుకుంటున్నారు? ప్రియులారా, దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నా నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ప్రియులారా, ఎక్కడి నుండి ఆ సాయం నాకు దొరకదు, కానీ యెహోవాలని నాకు సాయం కలుగుతుంది. అయితే ఆ యెహోవా ఎవరంటే భూమిని ఆకాశములను సృజించినటువంటి దేవుడు. ఆయన ఎక్కడి నుండి వస్తాడంటే ఆకాశ వాహనుడై ఆకాశం చీల్చుకొని ఆకాశ వాహనుడై నీకు సహాయం చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీకు సహాయం చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీకు సాయం చేసేవాడు నీ ముందు నడుస్తున్నాడు, నీ చేయబట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఆయన సహాయం ఎంతమంది పొందుకోవాలనుకుంటున్నారు? మీరు తీర్మానం చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు తప్పకుండా. అందరం కళ్ళ మూసుకుందాం. దయగల మా తను ఇంతవరకు నీ మహాదయ మీరు మాకు తోడుగుంచినందుకు స్తోత్రం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినని దావీదు అన్నాడయ్యా. అయ్యా, ఈ లోకంలో ఎవరు సాయం చేసేవారు లేరు. నువ్వు ఒక్కడవే భూమి ఆకాశములను సృజించిన దేవుడు గనుక నువ్వు సాయం చేసే దేవుడు. ఆకాశ వాహనుడవై దిగొస్తావు, నీ ప్రజలకు సాయం చేస్తావు. ఆనాడు యెహోషాపాతు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో నువ్వు సాయం చేసినావు కనుక అతడు జయం పొందిండని శత్రులందరూ ఓడిపోయిందని నీ వాక్యం సెలవిస్తుంది. నీ సహాయం మేము పొందుకోవాలంటే నీ అంత నమ్మకం ఉంచాలి, నీ నమ్మాలని సెలవిచ్చినావు. ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరూ నీ అంత నమ్మకం ఉంచుదురు గాక. నీ రక్షణ పొంది నీ నమ్ముకొని నీ రక్షణ పొందుకుందురు గాక. ఎవరైతే నీ విషయాలు నీ సన్నిధిలో నీ కొరకు కనిపెట్టుకొని జీవించలేరు, ఈ రోజు నుండి ప్రభు ప్రతినిత్యం వారు కనిపెట్టుకొని నీ కొరకు బ్రతుకుదురు గాక. ఎవరైతే నీ సన్నిధిలో మొరపెట్టలేరో యేసు నామములో ఈ రోజు నీ నామమును బట్టి వారు మొరపెట్టుదురు గాక, వారు నీ సహాయం పొందుకుందురు గాక. ప్రభు అల్లాడుచున్న దేవుని ఆత్మ టీవీ కార్యక్రమానికి ప్రభు తండ్రి హెల్ప్ చేసినటువంటి వారు
ప్రభా తనకి స్పాన్సర్ చేసిన బిడ్డలను మీరు దీవించండి. ఇంకా అనేకులను పురుకొలిపి అనేకులను లేపమని ప్రార్థన చేస్తున్నా. నీ కృప తోడు గురించి కావాలి ప్రభా. నీవే దయచేసి నీ సహాయం అందరికీ అనుగ్రహించి, మాకు అనుగ్రహించి, నీ నామానికి మేము స్టూడియోకి అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.